ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ మరియు నూతన స్వర్ణ గ్రామం కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ డాక్టర్ డోలా బాల వీరేంద్రనాథ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్యనారాయణ. ఓకే సార్. మోడుపల్లి బాలకృష్ణ, మర్రిపోయిన రమణమ్మ. ప్రజలకు కొన్ని గమనికాన్ని, కొన్ని ముఖ్యమైన సూచనలతో ఈ నూతన పట్టాదారు పాస్ పుస్తకం ముద్రించబడి మీకు ఈరోజు పంపిణీ చేయబడుతుంది. సార్, ఈ గ్రామంలో పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ముందుగా ఈ నూతన పట్టాదారు పాస్ పుస్తకం గురించి క్లుప్తంగా చెప్పాలంటే, ఎవరి పేర్లు ఫోటోలు లేనటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను ఇవాళ పంపిణీ చేస్తా ఉన్నాం. ఈరోజు మన గ్రామంలో 300 మంది పంపిణీ చేస్తా ఉన్నాం. దీనిలో చూసుకుంటే మీ ఫోటోతో పాటు మీరు చాలామంది హోటల్ పోతే ఫోన్పే అని చెప్పి స్కాన్ చేసి డబ్బులు పెడుతున్నారు. అలాగే ఇక్కడ కూడా స్కానింగ్ కోడ్ ఉంది. 1వ పేజీలో స్కాన్ చేస్తే మీకు అందరికి మీ ఈ భూమికి సంబంధించిన వివరాలు మొత్తం వస్తాయి. తర్వాత 2వ పేజీలో కూడా చేస్తే మీకు ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఉందో వస్తుంది. తర్వాత 4వ పేజీలోకి వెళ్తే మీ భూమికి సంబంధించినటువంటి మ్యాప్ వస్తుంది. ఇప్పుడు చేస్తున్నావా? కొవ్వుతో సహా అన్ని రకాల కొవ్వులు ఉన్నాయి అన్నారు. కూరగాయల నుంచి వచ్చిన వాటిని చేశారు. నెయ్యి వాసన రావడానికి కూడా వాటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత దారుణంగా చేసిన తప్పులు చేస్తే ఆ చైర్మన్గా ఉన్న మన జిల్లాలో ఉన్న ఆయన ఉన్నాడు, పెద్ద మనిషిలాగా వస్తాడు, సుబ్బారెడ్డి. మన కల్తీ జరిగిందంటున్నారు, నిజమేనా అంటాడు. మళ్ళీ ఆయనకేమో వదిన కొడుకు ముఖ్యమంత్రి చేసిన కల్తీయే లేదంటాడు. ఒకే రోజు ఇద్దరు మాట్లాడతారు. అంటే దీని మీద పేసి జనం వద్దన్నారు, ఏదో గాలు చేసి రోడ్డు ఎక్కాలి. రోడ్డు ఎక్కితే మొన్న కాయన అమ్మడు రాంబాబు అని. నేనైతే ఆ నోటితో చెప్పలేను. ఏది ప్రతి ఒక్కళ్ళు మన పల్లెటూళ్ళలో బజార్ తగాదైతే ఆడవాళ్ళు తిట్టే తిట్లు, ఆ తిట్లు తిట్టాడు ఆయన. టీవీలో వినిపించడానికి కూడా ఇబ్బందికరని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అదేమని అడిగారని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఇంట్లో ఆయన ఒక ఆయన, ఇంకొక ఆయన, వాళ్ళ ఇళ్ళలో వాళ్ళే తగలపెట్టుకొని మా మీద బాంబులు వేశారన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి శాంతించారు? వాళ్ళ ఇంటి మీదకి తగాదా పోయిన తెలుగుదేశం నాయకులు అందరి మీద కూడా కేసులు కట్టాం. ఈ ప్రజలు నువ్వు చేయలేదు, మేము రోడ్ల మీద నేను రాణిస్తున్నాం, ధైర్యంగా వస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తున్నాం. వెళ్తే సవాళ్ళు లేవడం. నిన్న పోయారు ఆ ఊరు జోగి రమేష్, మైలవరం, 2 చనిపోయారు. మొన్న పోయారు పల్నాడు, 2 చనిపోయారు. ఇలాగా ఆయన వస్తున్నాడు, 2 పోతున్నారు. వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడో బుగ్గలు దవడే కార్యక్రమం పెట్టుకుంటాడు. ఇదే పరిస్థితి. బయటికి రావాలంటే మనిషి పోవాలి. మనం స్వేచ్ఛగా బయటకు పంపించాం. మనల్ని మీరు చూసే ఉంటారు, ఒక ధర్నా ఇస్తున్నారు, తెలుగుదేశం పిలిపిస్తారంటే వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి సంతకాలు పెట్టేవాళ్ళు. బయటకు వస్తే కేసులు అనేవాళ్ళు. మేము అట్లా చేయటంలా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా వెళ్ళమంటున్నాం. వెళ్ళమంటే అరాచకాలు చేస్తున్నారు. అరగంట ప్రయాణం 5 గంటల పని మేము పర్మిషన్ ఇస్తున్నాం. చట్టాలని గౌరవించేటువంటిది మా ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ప్రధానమంత్రి గారు కావచ్చు, చట్ట ప్రకారంగానే చట్టాన్ని గౌరవిస్తూ మేము ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు 1,06,00,000 రూపాయల డబ్బులు ఈ గ్రామానికి మనం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తి చేసేదానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అదేవిధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇస్తున్నాం. నేను ఇంకో మాట చెప్తున్నాం, ఎవరికైనా పరిష్కారం కాకపోతే, ఏదైనా తల్లికి వందనం డబ్బులు కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, ఇంకేదైనా రాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వర్ణగ్రామ కార్యాలయంలో మీరు గ్రీవెన్స్ రైజ్ చేస్తే మీ గ్రీవెన్స్ పరిష్కారం చేసే అవకాశం ఇస్తున్నాం. వీళ్ళు రాలేదు కదా అని ఎగ్గొట్టేటువంటి పరిస్థితి మేము చేయటంలా. స్వర్ణగ్రామ కార్యాలయంలో ప్రతి ఒక్కళ్ళకి కూడాను మీకు అవకాశం ఉంటే గ్రీవెన్స్ చేయండి, పరిష్కారం చేస్తా ఉన్నాం. గ్యాస్ డబ్బులు రాకపోతే మీ డీలర్ ద్వారా తహసీల్దార్ని అప్రోచ్ అయ్యి ఈకేవైసీ తహసీల్దార్ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆర్డీఓ కూడా డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి తీసుకొని ఎవరి అకౌంట్లో అయినా డబ్బులు జమ కాకపోతే సివిల్ సప్లైస్ తీసి ఆ డీలర్ ద్వారా ఐడెంటిఫై చేసి ఈకేవైసీ చేయించి
దీపం 2 పథకం డబ్బులు అందరికీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. పోయినసారి అన్నదాత సుఖీభావలో కూడా ఎవరికన్నా గ్రీవెన్స్ రైజ్ చేసి ఉండి క్రెడిట్ కానీ వాళ్ళకి ఇద్దరికి ఇస్తామని ఒకరికి వేసే పరిస్థితి అయితే మనం అందరికీ కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభావ రైతులందరికీ కూడా గత ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చేదానికి కలిపి వాళ్ళు 13,000 ఇస్తే మనం 20,000 ఇస్తామన్నాం. ఇప్పటికే మీ అకౌంట్లో 14,000 అకౌంట్లో జమ చేయడం జరిగింది. మొదటిసారి 7,000, రెండవసారి 7,000, మళ్ళా మూడవసారి కేంద్రం ఇచ్చేదితో కలిపి 6,000 రూపాయలు జమ చేసి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ కింద ఇస్తున్నాం. ఒకసారి తీసుకుంటే పెన్షన్లో దివ్యాంగులకు మొదట్లో 500 ఇస్తే దాన్ని 1,500 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత 3,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత 6,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం. పూర్తిగా మంచాన్ని 15,000 ఇస్తూ దీర్ఘకాలిక వ్యాధుల్లో 10,000 రూపాయలు ఇస్తుంది కూడా మన ప్రభుత్వం. ఒక్కసారి చరిత్ర తీసుకుంటే భారతదేశంలోనే ఈ సామాజిక భద్రతా పెన్షన్ అత్యధికంగా మొత్తంలో ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్తాం. అంతేకాకుండా అన్నదాత సుఖీభావ కూడా కేంద్రం ఇచ్చేద నిధులకు అదనంగా భారతదేశంలోనే హైయెస్ట్ మొత్తంలో ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా గొప్పగా చెప్తాం. 10 లక్షల కోట్ల అప్పులు చేసిపోయింది కదా ప్రభుత్వం. అప్పులు తీరుస్తున్నాం, వడ్డీలు కడుతున్నాం, చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు పరుస్తున్నాం, అభివృద్ధిని కూడా చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ మనం ముందుకు పోతున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా 16,000 మంది ఉద్యోగస్తులు టీచర్లకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 6,000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. తొందరలోనే 650 ఎస్సీ ఎస్టీ అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా భర్తీ చేయబోతా ఉన్నాం. ఇవన్నీ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. అంటే ఏ వర్గంలో ఉన్నటువంటి కూడా అన్నిటి కూడా మేము చేసేతో పాటు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రైవేట్లో పెట్టుబడులు తీసుకొని రావడం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ప్రతి పాయింట్కి కోఆర్డినేట్స్ ఉంటాయి సార్. ఇక్కడ నుంచి మన పొలానికి లొకేషన్ ఇంకొకటి దగ్గర కూడా చూస్తాం. పోలేరమ్మ గుడి దగ్గర తనుకుంటా పోవాలి. ఇది దోదగట్ల పోలేం పోలేదు. అంటే ఈ భూమికి వెళ్ళేదానికి కూడా మనం వెళ్తుంటే దారి మీరు ఎటు పక్క పో కుడి పక్క తిరుగు నేరుగా చేలా దేశం ఇదే మీ చేయాలని చూపిస్తారు. స్కాన్ చేసుకొని వెళ్తే ఇలాగా ఎవరు కూడా దీన్ని మోసం చేయకుండా నేరుగా వెళ్ళే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీకు తెలియజేసుకుంటూ పట్టాదారు పాస్ పుస్తకాలే కాకుండా ఆ పట్టాల్లో మళ్ళా మీరు ఏదన్నా ఉంటే మీరు మార్పు చేసుకునే విధంగా మాత్రమే హక్కు కల్పించడం జరిగింది. ఇంకో విషయం తీసుకుంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అభివృద్ధిని సంక్షేమం అందిస్తున్నారు. 2018 ఫిబ్రవరిలో మీ ఊరికి రోడ్డు శాంక్షన్ చేసుకొని వచ్చాను. 19 ఎలక్షన్లు వచ్చినప్పుడు రోడ్డు వేస్తానని చెప్పాను. గవర్నమెంట్ మారింది. ఆ రోడ్డు మాత్రం గత 5 ఏళ్ళు వాళ్ళు మూలం పడేసేసారు. మొన్నటి దాకా ఉంది. ఆ రోడ్డుని చేపించాలంటే మనం అప్పుడు చేసింది ఆ రోడ్డు క్యాన్సిల్ చేయాల. ఇలాంటి 22 రోడ్లు మన నియోజకవర్గంలో ఉన్నాయి. దాదాపుగా 26 కోట్లు పెట్టి శాంక్షన్ చేసిన రోడ్లు ఇవన్నిటిని కూడా రద్దు చేసి త్వరలో ఆ రోడ్డు మళ్ళీ ఇస్తామని తెలియజేసుకుంటూ పట్టికనేని పాలెనికి ఆ రోజు 4.5 కోట్లు పెట్టి బ్రిడ్జి కట్టించాను. వర్షం వస్తే పశువుల ఆతలు పోయి రైతులు ఎదురుండే పరిస్థితి. అలాంటి దానికి ఆ రోజున బ్రిడ్జి మనం ఇవ్వడం జరిగింది. ఊర్లో పల్లుపాలెం కావచ్చు, అదేవిధంగా మెట్టవేదపాలెం కావచ్చు, అదేవిధంగా పట్టికనేని పాలెం కావచ్చు, వీటన్నిటిలో కూడా సిమెంట్ రోడ్లు నీళ్లు అన్నీ కూడా మనం ఏర్పాటు చేసిన పరిస్థితి మనం తెలుస్తున్నాం. 5 ఏళ్లలో గ్రామ అభివృద్ధిలో తెచ్చిన రోడ్లు వాళ్ళు వేయకపోగా పూర్తిగా అస్తవ్యస్తంగా చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఒకటే నేను చెప్తుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పినటువంటి సంక్షేమ పథకాలు మొత్తం అందించాం. ఆ రోజు 200 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన జరిగింది. తర్వాత వచ్చిన ఆయన 1000 రూపాయలు పెంచుతారన్న 5 ఏళ్ల దాకా ఆపసోపాలు పడితే మళ్ళీ మేము తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో 4,000 చేస్తాం. చెప్పిన రోజు నుంచి ఎన్నికలకు ముందు 3 నెలల నుంచి ఇస్తామని చెప్పి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. దాంతోపాటుగా ప్రతి ఆడపడుచుకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పి
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చాం. కాకుంటే మీకు మనూరు బస్సు లేదు కాబట్టి సింగరాయకొండ వెళ్ళిన తర్వాత ఏ ఊరు వెళ్ళినా కానీ ఫస్ట్ జిల్లాలో అని చెప్పాం, కానీ బయట ఎక్కడికి వెళ్ళినా మనకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం జరిగింది. అంతేకాకుండా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి సంవత్సరానికి 4 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్, అది వాడుకునే దాన్ని బట్టి 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి దీపం 2 పథకం కింద కూడా ఇవ్వడం జరిగింది.